పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు. పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో సీఎం పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. రైతులతో నేరుగా మమేకమై వారి సమస్యలు, సూచనలను తెలుసుకోబోతున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాస్బుక్ల పంపిణీ చేసి మాట్లాడబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మరోవైపు ఆచంట నియోజకవర్గ టీడీపీ కేడర్తో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యాంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. టీడీపీ తరఫున పోటీ చేస్తున్న రాజ్యసభ అభ్యర్థులు నేడు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. టీడీపీ అభ్యర్థులు సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోబోతున్నారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన అనంతరం అసెంబ్లీకి వెళ్లి తమ నామినేషన్ పత్రాలను సమర్పించబోతున్నారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు కార్యక్రమం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. టీడీపీ తరఫున పోటీ చేస్తున్న రాజ్యసభ అభ్యర్థులు నేడు తమ నామినేషన్స్ దాఖలు చేయబోతున్నారు. టీడీపీ అభ్యర్థులు సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోబోతున్నారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన అనంతరం అసెంబ్లీకి వెళ్లి తమ నామినేషన్ పత్రాలను సమర్పించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే నేడు రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి ఏదైతే ఈ రోజు ముగ్గురు టీడీపీ తరఫున నామినేషన్ దాఖలు చేయనున్నారో, అయితే నేడు ఈ రోజు మంగళగిరి రాష్ట్ర టీడీపీ కార్యాలయానికి వచ్చి అక్కడి నుంచి ఏదైతే అక్కడ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యి దాని తరంతరం కూడా అక్కడి నుంచి అసెంబ్లీకి బయలుదేరనున్నారు. అంటే ఈ మధ్యలో కూడా వెంకటాయపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ దైవ దర్శనం చేసుకొని అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్ళనున్నారు. అక్కడ అసెంబ్లీ ఆవరణలో పలువురు నేతలతో కూడా వాళ్ళు మాటామంతి కలిపే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ యొక్క మంగళగిరి కార్యాలయం నుంచి వరుసనే 3 ప్రాంతాలకి, రాజధాని ప్రాంతంలో ఉన్న వెంకటాయపాలెం, అలాగే ఇంకొక అమరావతిలో ఉన్న త్రికోటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ దేవాలయంలో దర్శనాలు చేసుకొని అక్కడి నుంచి వెళ్ళనున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఉదయం 11 గంటలకు ఏదైతే నామినేషన్ వేయనున్నట్లుగా మనకు పూర్తిగా తెలుస్తుంది. అయితే దీంట్లో నామినేషన్ వేయనున్న అభ్యర్థులు సానా సతీష్, అలాగే భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయలు అయితే 11 గంటలకల్లా నామినేషన్. ఈ రోజు పూర్తిగా దీనికి సంబంధించి నామినేషన్ గడువు ముగియనుంది. రేపు పరిశీలన అయితే రేపు ఉండనుంది. అయితే మొత్తంగా ఈ 11 గంటలకల్లా ఏదైతే 10:30 గంటలకల్లా అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ రిటర్నింగ్ అధికారికి అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది మనకి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు.